హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. అవును, ఇవి లేకపోతే మనకు స్వేచ్ఛే ఉండదనొచ్చు. ముందుగా చెప్పు, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ప్రతి భారత పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన మూలభూత హక్కులనే ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఇవి లేకపోతే మనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు. మొత్తం ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? ప్రస్తుతం మొత్తం 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అవి రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలిజన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మొదటి హక్కు ఏమిటి? ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమన్న అర్థం. అంటే రాజు అయినా పేదవాడైనా ఒకే చట్టం వర్తిస్తుందా? అవును, ఇదే రూల్ ఆఫ్ లా. ఇందులో 2 ముఖ్య భాగాలున్నాయి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎవరూ చట్టానికి మించినవారు కారు. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఒకే పరిస్థితిలో ఉన్నవారికి సమాన న్యాయం. ఇంపార్టెంట్ కేస్ ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1974. ఆర్టికల్ 15 ఏమంటుంది? మతం, జాతి, లింగం, కులం, జన్మస్థలం ఆధారంగా వివక్ష చెయ్యరాదు. అయితే రిజర్వేషన్లు ఎలా చెల్లుతాయి? ఇది ప్రత్యేక నిబంధన. బలహీన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వచ్చు. ఇంపార్టెంట్ కేస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ వర్సెస్ చంపకం దొరైరాజన్ 1951. ఈ కేస్ తర్వాతే 1వ సవరణ జరిగింది. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఈ ఆర్టికల్ ఎందుకు ముఖ్యమైనది? ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని కల్పించడానికే. రిజర్వేషన్కు ఇది ఎలా అనుమతిస్తుంది? ఇందిరా సవ్నీ కేస్ 1992 ప్రకారం ఓబీసీలకు 27% రిజర్వేషన్ చెల్లుతుంది. కానీ క్రీమీ లేయర్కు వర్తించదు. ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ ఆర్టికల్ ఏమి చెబుతుంది? అస్పృశ్యతను పూర్తిగా నిషేధిస్తుంది. ఇది నేరంగా పరిగణించబడుతుంది. ఇందులో ముఖ్యమైన కేసు పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇది ఎందుకు అవసరం? సామంత వ్యవస్థను తొలగించడానికి. అయితే భారతరత్న వంటి బిరుదులు? అవి గౌరవ బిరుదులు మాత్రమే, చట్టబద్ధమైన పదవులు కావు. ఆర్టికల్ 19లో ఏమేమున్నాయి? 6 స్వేచ్ఛలున్నాయి. మాట మరియు భావ వ్యక్తీకరణ, సమావేశం, సంఘం ఏర్పాటు, సంచారం, నివాసం, వృత్తి స్వేచ్ఛ. కేసు మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1978 జీవించే హక్కును విస్తృతంగా నిర్వచించింది. ఆర్టికల్ 21 చాలా ముఖ్యమంటారు. ఎందుకు? ఎందుకంటే ఇది కేవలం జీవించడమే కాదు, గౌరవంగా జీవించే హక్కు. ఇందులో ముఖ్యమైనవి క్లీన్ ఎన్వైరన్మెంట్, ప్రైవసీ, ఎడ్యుకేషన్, హెల్త్. కేసు మేనకా గాంధీ 1978, పుట్టస్వామి కేస్ 2017 రైట్ టు ప్రైవసీ. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీనిని హార్ట్ అండ్ సోల్ ఎందుకంటారు? ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘిస్తే నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్లే హక్కు ఇస్తుంది. రిట్స్, హీబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్ష్యూరరీ, కోవారెంటో. అంటే ఫండమెంటల్ రైట్స్ లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. అవి మన హక్కులు మాత్రమే కాదు, మన గౌరవానికి ఆధారం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.